నువ్వెందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? బా నీకేనా పిచ్చా? ఏంటి అల్లుడు గారు మమ్మీ ఎందుకు కొడుతున్నారు? బావగారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, అలా అని చెప్పి మా ఇంటికి వచ్చి మా ముందే మా అక్కను కొడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. బాగోదు, మర్యాదగా ఉండదు. అమ్మ చూడవు ఎలా కొడుతున్నాడో. ఇంట్లో కూడా ఇంత ఎలానే కొడతాడు. ఇప్పుడే మీరు చూసారుగా. ఏంటి ఇంట్లో నేను కొట్టేవాడినా? ఏంటి జుట్టు పట్టుకుంటున్నావు? వదిలో. అరే నా ముందు ఇలా చేస్తున్నావంటే నా కూతురు నీ ఇంట్లో ఎన్ని కష్టాలు పెట్టావో. అసలు నువ్వు మనిషివేనా? నాకు ఇప్పుడు అర్థమైంది నా కూతురు ఎందుకు వచ్చిందో. నువ్వు ఇలా కొడుతుంటే రాకేం చేస్తుంది? నువ్వు ప్రేమగా చూసుకుంటే ఎందుకు వచ్చింది? అవునమ్మా, బావదే తప్పు, లేకుంటే 2 నెలల నుంచి ఇంట్లోనే ఎందుకు ఉండిద్ది మన అక్క? అవునమ్మా, పెళ్ళైన సంవత్సరం నుంచి ఇలానే కొడుతున్నాడు. నాకు నరక యాతన చూపిస్తున్నాడు. నోరు మూయవే, నా ముందు ఎక్కువ మాట్లాడితే బయట తీసుకెళ్ళి కొడతా. అత్తయ్య గారు మీకు తెలుసుగా, మా పెళ్ళి 5 సంవత్సరాలు. మీ కూతురు మీద చేయట్లేదు, ఒక్క మాట కూడా అనలేదు. అత్తయ్య గారు ఇప్పుడు ఏదైతే చేశానో రోజు ఇదే చేస్తుంది మా అమ్మతో. ఇప్పటికి కూడా ఈ విషయం నేను లేట్గా తెలుసుకున్నా. నాకెలా ఉంటుంది ఇప్పుడు అసలు? దీన్ని జన్మలో మా ఇంటికి తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నా. దీనికి బుద్ధి చెప్పాలని, మీ కూతురు ఎలాంటిదో మీకు తెలియాలని ఇక్కడికి వచ్చా. ఏం చేసిందే నా తల్లి? నేను కోడలుగా కాకుండా కన్నా కూతురుగా చూసుకుంది. అవును చేశాను. నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళకూడదంట. అరే ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలంట. అసలు ఏం తక్కువ చేశా మీ అమ్మకి? నేను టైంకి టిఫిన్ భోజనం అన్ని పెడుతున్నా కదా. ముసల్లో ఒక మూల కూర్చోవచ్చుగా. నోరు మీవే. ఏంటే మీ అత్తగారు కొడుతున్నావా? ఎంత తప్పు చేసావే? ఇదే నేను నేర్పింది? మన ఇంటి పొరుగు తీసావే. ఛీ, చెడ పుట్టావు కదే. నా కూతురు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. మెంటల్ ముండా. అమ్మా నీ కూతురుకు సపోర్ట్ చేయకుండా నీ అల్లుడికి సపోర్ట్ చేస్తావేంటి? ఎక్కువ మాట్లాడితే మొహం పగల కొడతా. అమ్మ నేను కూతురులా అనుకుంది కాబట్టే ఒక తల్లిలా నీకు మంచి చెప్పింది, నీ గురించి పట్టించుకుంది. నీ మీద ప్రేమ లేకపోతే నిన్నెప్పుడో గాలి వదిలేసేది. సిగ్గుండాలే అంత మంచి అత్తని అలా చేసినందుకు. మా అమ్మ మీద చేయి చేసుకుంటావా? ఇదే మీ అమ్మ మీద నేను చేయి చేసుకుంటే ఛీ, నేను మనిషినే, నాకు మానవత్వం ఉంది. నీకు మంచి మానవత్వం లేదే. అత్తయ్య గారు ఇది 2 నెలల నుంచి మీ ఇంట్లో ఉందే, అసలేం జరిగింది? ఏంటి అల్లుడు రావట్లేదు అని అడిగి తెలుసుకునే బాధ్యత మీకు లేదా? ఇది ఇలా తయారవడానికి మీరే కారణం. అదే అంత ప్రేమగా బాధ్యతగా చూసుకున్నా. మీరు ఎవరైనా మా ఇంటికి వస్తే ఏ లోటు లేకుండా చూసుకున్నానా? మీరు నా కుటుంబం అనుకున్నా.